భారత్ మరియు దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉంది. డిసెంబర్ 6న వైజాగ్లో జరగనున్న చివరి మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించనుంది. రాంచీలో జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 13 పరుగుల తేడాతో విజయం సాధించగా, రాయ్పూర్లో జరిగిన రెండో వన్డేలో 358 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి దక్షిణాఫ్రికా ఘనంగా పుంజుకుంది. దీంతో సిరీస్ ఉత్కంఠభరితంగా మారింది. చావో రేవో తేల్చుకోవాల్సిన మూడో వన్డే కోసం టీమిండియా రెడీ అవుతుంది. రాయ్పూర్ ఓటమి తర్వాత రాహుల్ సేన తుది జట్టులో భారీ మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. అసలు ఆ మార్పులేంటి? పిచ్చి ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, రాంచీలో గెలిచి మంచి ఊపు మీద ఉన్న భారత్కు రాయ్పూర్లో సౌత్ ఆఫ్రికా గట్టి షాక్ ఇచ్చింది. 359 పరుగుల భారీ టార్గెట్ పెట్టినా మన బౌలర్లు డిఫెండ్ చేసుకోలేకపోయారు. దీనికి ప్రధానమైన కారణం మంచు. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, టీమిండియా ఈ ఫార్మేట్లో వరుసగా 20 సార్లు టాస్ ఓడిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. మ్యాచ్ తర్వాత కేఎల్ రాహుల్ కూడా నవ్వుతూ, బహుశా నేను టాస్ గెలిచి ఉంటే బాగుండేది అని అన్నాడు. అది జోక్ అయినా ఇప్పుడు వైజాగ్ మ్యాచ్లో టాస్ అనేది చాలా క్రూషియల్ కాబోతుంది. ఇక రాయ్పూర్ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న టీమిండియా వైజాగ్ వన్డే కోసం తుది జట్టులో 2 కీలక మార్పులు చేసే ఛాన్స్ ఉంది. మొదటి మార్పు, వాషింగ్టన్ సుందర్ ప్లేస్ డౌట్లో ఉంది. సుందర్ను బౌలింగ్లో పెద్దగా వాడట్లేదు, అటు బ్యాటింగ్లోనూ విఫలమవుతున్నాడు. కాబట్టి నెంబర్ 5లో బ్యాటింగ్ అనుభవం ఉన్న రిషబ్ పంత్ను సుందర్ ప్లేస్లో తీసుకునే అవకాశం ఉంది. లేదా తిలక్ వర్మకు కూడా ఛాన్స్ దొరకవచ్చు. రెండో మార్పు, బౌలింగ్లో దారుణంగా విఫలమవుతున్న ప్రసిద్ధి కృష్ణపై వేటు పడవచ్చు. రెండో వన్డేలో 8 ఓవర్లలోనే 80 పైగా పరుగులు ఇచ్చాడు ప్రసిద్ధ్. అందుకే అతని స్థానంలో ఆంధ్ర ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని టీంలోకి తీసుకునే ప్లాన్లో ఉన్నారు. నితీష్ వస్తే బ్యాటింగ్ డెప్త్ పెరుగుతుంది, అలాగే మూడో సీమర్ ఆప్షన్ కూడా దొరుకుతుంది. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వాళ్ళకి గాయాల బెడద ఉంది. పేసర్ బర్గర్, బ్యాటర్ టోనీ డిడార్జ్ గాయాల వల్ల డిసైడర్ మ్యాచ్కు దూరమయ్యే అవకాశం ఉంది. పిచ్ రిపోర్ట్, విశాఖపట్నం పిచ్ ఎప్పుడు బ్యాటింగ్ మరియు బౌలింగ్ కి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. పేసర్లు, స్పిన్నర్లు ఇద్దరికి వికెట్లు పడతాయి, కానీ ఇక్కడ కూడా డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది. మ్యాచ్ జరిగే కొద్దీ బ్యాటింగ్ ఈజీ అవుతుంది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా చేసింగ్ ఎంచుకుంటాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం డ్యూ ఎఫెక్ట్ ను తట్టుకోవాలంటే కనీసం 20-25 పరుగులు ఎక్స్ట్రా కొట్టవలసిందే. సో ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. వరుసగా 20 టాసులు ఓడిపోయిన భారత్కు ఈసారైనా లక్ కలిసి వస్తుందా? రాహుల్ టాస్ గెలుస్తాడా? అలాగే ప్రసిద్ధి కృష్ణ ప్లేస్లో నితీష్ రెడ్డిని తీసుకోవడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. క్రికెట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.